Good morning guys, welcome back to new video. ఇది వచ్చేసి డే 4 లాస్ట్ ఐలాండ్ ఈ ట్రిప్లో కటమత అని ఉంటుంది, అక్కడికి వెళ్తున్నాం. బ్రేక్ఫాస్ట్ కంప్లీటెడ్. ఇడ్లీస్ పెట్టారు, టోస్ట్, జామ్, బాయిల్డ్ ఎగ్స్. మెన్యూ అప్పుడప్పుడు చేంజ్ చేస్తూనే ఉంటారు కొన్ని ఐటమ్స్. మెన్యూలో బాగుంది. సాడెస్ట్ పార్ట్ ఏంటి అంటే ఈ రోజుకి కొంచెం ఆల్రెడీ వర్షం పడుతుంది. ఈరోజు ప్లాన్ ప్రకారం అయితే నిన్న మొన్న పెద్ద బోట్లో ఐలాండ్కి తీసుకెళ్ళారు కదా, ఈరోజు అట్లా కాదు. చిన్న చిన్న బోట్స్లో మల్టిపుల్ ట్రిప్స్ కొడతారు. ఇంకా ప్యాసింజర్ని డ్రాప్ చేయడానికి, సారీ ప్యాసింజర్ కదా మన టూరిస్ట్లను డ్రాప్ చేయడానికి. అండ్ ఈ ఐలాండ్ చాలా బాగుంది. నేను చూస్తున్నాను కదా పైనుంచి. ఇందాక వర్షం పడుతుంది, కెమెరా తీసుకెళ్ళే పైకి. కానీ బాగుంది, చాలా బాగుంది. చూపిస్తాను మీకు ఇప్పుడు. ఓకే, లెట్స్ గో అవుట్ నౌ. సో ఇక చెప్పేది ఏం లేదు. డైలీ వచ్చినామా, లైఫ్ జాకెట్ వేసుకున్నామా, బోట్లోకి వెళ్ళినామా. పెద్ద బోట్ వెళ్ళాం కదా ఐలాండ్. ఈరోజు చిన్నది, ఆల్మోస్ట్ 1 2 3 4 5 8 మెంబర్స్. సో అక్కడ షిప్ కనిపిస్తుందా, అక్కడ నుంచి హార్డ్లీ ఒక 5 minutes జర్నీ అంతే. స్మాల్ బోట్లు, జెట్టి. ఇది వచ్చేసి కట్మత్ ఐలాండ్. మళ్ళీ వెల్కమ్ డ్రింక్ కింద కోకోనట్. ఇది వచ్చేసి కట్మత్లోని ఈస్టర్న్ పార్ట్ ఆఫ్ బీచ్ అనమాట. మనం దీని వచ్చేసి వెస్టర్న్ పార్ట్. జస్ట్ అందులో నుంచి ఒక బస్సులోకి ఇచ్చుకొచ్చి ఈస్టర్న్ పార్ట్లో డ్రాప్ చేస్తారు. బట్ ఇది చూస్తుంటే లెంత్ వైజ్ చాలా పెద్దగా ఉంది కట్మత్, బట్ విడ్త్ వైజ్ చాలా చిన్నగా ఉంది. బికాస్ చూడండి, మీకు బీచ్ ఉందా, మళ్ళీ అటువైపు జస్ట్ అక్కడ ఒక ఆపోజిట్ కనిపిస్తుందా, మళ్ళీ అక్కడ ఒక బీచ్. అంటే ఆపోజిట్ డైరెక్షన్లో ఉన్న విడ్త్ ఇంతే. ఇంకా చాలా బాగుంది. బట్ ఓన్లీ థింగ్ ఈజ్ క్లైమేట్. యాక్చువల్లీ ఇక్కడ స్నోర్కెలింగ్ మీద చాలా ఎక్స్పెక్టేషన్ పెట్టుకుని వచ్చాను. ఎందుకంటే కోరల్స్ మంచి దొరుకుతాయని విన్నాను, చేద్దామని నేను మెంటల్గా ఫిక్స్ అయిపోయి వచ్చిన స్నోర్కెలింగ్కి. బట్ ఐ డోంట్ నో, కానీ చాలా బాగుంది బస్. ఈ 3 days ట్రిప్లో కట్మత్ ఈజ్ టాప్ బీచెస్ వైజ్ నేను చూసిన తర్వాత. చాలా బాగుంది. ఎర్లీగానే వచ్చేసాం కదా ఈ కట్మత్ బీచ్ దగ్గరికి. అరౌండ్ మార్నింగ్ 8 o'clock ఆ టైంకి వచ్చేసాను. సో ఈరోజు కాంప్లిమెంటరీ కింద మనకు వచ్చేసి స్నోర్కెలింగ్ ఇస్తున్నారు. బోట్లో తీసుకెళ్తారు అక్కడ వరకు, కాంప్లిమెంటరీ అది. అండ్ ఇంకా స్కూబా డైవింగ్ కూడా చేయొచ్చు. బాగుందంట కోరల్స్ పాసిబుల్. ఇదంతా ట్రిప్లో నేనంటే గుర్తుపెట్టుకోండి, ఈ కట్మత్, కవరత్తి అండ్ మినికాయ్ స్కెడ్యూల్ ఇలానే ఉంటుంది, మారుతూ ఉంటుంది. చెప్తాను దాని గురించి నెక్స్ట్ వీడియోలో. మీరు చేయాలనుకుంటే నేను చూసినంత వరకు నాకు బెస్ట్ అనిపించింది మాత్రం కోరల్స్ ఇక్కడ బాగున్నాయేమని డౌట్ నాకు. ఇక్కడ కట్మత్లో స్కూబా డైవింగ్ చేయాలనుకుంటే ఇక్కడ చేయొచ్చు. సేమ్ టైమింగ్, సేమ్ కాస్ట్. బట్ ఇక్కడ వీడియోగ్రఫీ మన దగ్గర అవైలబుల్లో లేదు. ఇంకా మీ ఓన్ కెమెరా తెచ్చుకోవాల్సిందే. సో ఇప్పుడు స్నోర్కెలింగ్కి వెళ్తున్నాం అట ప్లానింగ్.
సో అట్లా లోకల్ గాయని పట్టుకొని బైకులు తీసుకొని ఇట్లా రైడ్కి వెళ్తున్నాం. ఇంకా మధ్యలో 1 hour టైం దొరికింది. మనం పేరు పట్టలేదు, అజయ్ మొన్న చూపించాం కదా స్కూబా డైవింగ్ టైంలో, అప్పుడు ప్లేస్ అనిపించలేదు, ఇప్పుడు అనిపిస్తుంది. ఒకటే రోడ్డు స్ట్రేట్గా 12 kilometers ఉంటుందంట. మధ్యలో మన టౌన్ లాంటిది ఉంది అండ్ లైట్ హౌస్ ఒకటి ఉందంట. ప్లస్ ఇంకోటి ఏదో 80 years or 100 years ఓల్డ్ ఒక బనియన్ ట్రీ ఉందన్నారు. చూద్దాం ఎలా ఉంటుందో వ్యూస్. అది చూడండి, ఇట్ సైడ్ బీచ్ అండ్ మళ్ళీ అటు సైడ్ బీచ్, మధ్యలో రోడ్, స్ట్రేట్గా 12 kilometers. వావ్. ఇది ప్యాకేజెస్లో ఇంక్లూడ్ అనుకుంటారు, మేము ప్యాకేజెస్లో ఇంక్లూడ్ కాదు. అక్కడ ఫోక్ డాన్స్ అవన్నీ జరుగుతున్నాయి. మేము అక్కడ లోకల్ వాళ్ళతో అడిగి ఆ బైక్ రెంట్కి లాగా తీసుకొని ఇట్లా వస్తున్నాం అక్కడ చూడడానికి. అసలు విలేజ్ అంతా ఎంత పీస్ఫుల్గా ఉంది తెలుసా. చాలా చాలా ప్రశాంతంగా ఉంది బాస్. ఇక్కడ వీళ్ళకు హాస్పిటల్స్ ఉన్నాయి, గవర్నమెంట్ స్కూల్స్ ఉన్నాయి, చిన్న చిన్నవి ఇంకా కిరాణా షాప్ ఎట్లా కామన్ అది ప్రతి చోట. అటువైపు బీచ్, ఇటువైపు బీచ్, మొత్తం గ్రీన్గా చూడండి, మొత్తం గ్రీనర్గా అటువైపు పల్లె బీచ్. ఇప్పుడు మేము వెళ్తున్నాం లైట్ హౌస్ వైపు. మేము లైట్ హౌస్ అంటే ఏది ఉంటుందో అనుకుంటున్నాం. ఇటు చూస్తే చిన్న టవర్ ఉంది, పైన లైట్ ఉంది అంతే. కనిపించిందా అక్కడ? ఏమంటే ఈ లైట్ హౌస్ కానుకొని ఒక బీచ్ ఉంటుంది అన్నారు, అది ఎక్కడో తెలీదు. అక్కడ కోకోనట్ ట్రీస్ ఉన్నాయి. ఇక్కడే పక్కన రిసార్ట్ ఉంది. ఆ రిసార్ట్ నుంచి ఇట్లా వచ్చాము, ఏదో సౌండ్ వస్తుందని చెప్పి చూస్తే హెలికాప్టర్ ఉంది. ఇంకా ఎమర్జెన్సీ హాస్పిటల్కి వెళ్ళాలన్నా ఏం వెళ్ళాలన్నా కూడా ఇదే. ఇంకా సో లక్కీలీ మాకు ఇంత క్లోజ్ నుంచి ఫోటోలు తీయడానికి ఆప్షన్ దొరికింది అనమాట. లాస్ట్ పార్ట్లో ఉన్నాం కడ్మత్లో. ఇంకా ఎండ్ పార్ట్ ఇది కడ్మత్ ఐలాండ్కి. ఇది ఎట్లా తెలుసా, వెదర్ని బట్టి ఈ ఐలాండ్ షేప్ మారిపోతుంది. చివరి పార్ట్ ఒకవేళ వేవ్స్ అటువైపు నుంచి వచ్చాయనుకో, శాండ్ అంతా కుప్పగూడి ఇటువైపు వచ్చేస్తుంది. అండ్ ఒకవేళ అటువైపు నుంచి ఎక్కువ వేవ్స్ వచ్చాయనుకుంటే, అంటే పర్టికులర్ టైంలో సీజన్ మేబీ రెయిన్ సీజన్ ఆ టైం తర్వాత శాండ్ అంతా అటు సైడ్ ఉన్న శాండ్ అంతా ఇక్కడ డైవర్ట్ అయిపోయి ఇట్లా కొంచెం నేరో అయిపోతుంది. సో దట్స్ ఇట్. బ్యాక్ ఆల్మోస్ట్ ఇంకా ట్రిప్ ఎండ్కి వచ్చేసినట్టే. టైమ్ ఇస్ 4:30. ఇప్పుడు ఇక్కడ నుంచి మాకు బోట్ ఉంటుంది, బోట్ చూసుకొని మళ్ళీ షిప్లోకి. మిగతా డీటెయిల్స్ నాకు తెలుసు, మీ మైండ్లో చాలా డౌట్స్ ఉంటాయి బడ్జెట్ గురించి కానీ ఎట్లా ఏంటి అని. ఆ వీడియోలో నేను నెక్స్ట్ వీడియోలో మాట్లాడతాను ఆ డీటెయిల్స్ అన్నీ కూడా. టైమ్ టు సే బాయ్ బాయ్. చలో ఇప్పుడు మళ్ళీ బోట్లో జంప్ అట్. విచ్ వే? దిస్ వన్. ఇదంతా కడ్మత్ ఐలాండ్. ఇదేమో పొద్దుంతా వర్షం పడింది, ఇంకా మేము విడిచి వెళ్తే టైంకి ఎండ రావడం స్టార్ట్ అయింది. ఇంకా మధ్యాహ్నం నుంచి ఎండనే ఉంది లేదు. ఇంపార్టెంట్ విషయాలు ఏమున్నా కూడా అన్నీ నెక్స్ట్ వీడియో క్లియర్ చేస్తాను, బికాస్ నాకు అంత టైం లేదు. మళ్ళీ నేను చెప్పాను ఇంటికి వెళ్ళిన తర్వాత ఆల్మోస్ట్ 3 daysలో మళ్ళీ ఇంకో ఫ్రెష్ ట్రిప్ స్టార్ట్ అవుతుంది. సో ఏదన్నా కూడా ఇప్పుడు నేను నైట్ రూమ్కి వెళ్ళిన తర్వాత షిప్లోనే ఆ ఇన్ఫర్మేషన్ అంతా షూట్ చేయాల్సి ఉంటుంది. నేను మ్యాక్సిమం ట్రై చేస్తాను, బికాస్ షిప్లో కూడా కొంచెం కుదుపులు ఎక్కువ ఉంటున్నాయి. అది ఎప్పుడు ఎక్కువ ఉంటున్నాయి ఏంటి అని కూడా అది కూడా చెప్తాను నెక్స్ట్ వీడియో నేను. ఓకే, వీడియో నచ్చితే మొత్తం లైక్ చేయడం మర్చిపోద్దు అండ్ షేర్ చేయడం మర్చిపోద్దు. సీ నెక్స్ట్ వీడియో గైస్, బై బై, టేక్ కేర్.